ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్నది కామవరపు కోటలో ఉన్న వరుణ్ బజాజ్ షోరూమ్. ఈ షోరూమ్ లో ఏంటంటే బజాజ్ కంపెనీలో ఉన్న ప్రతి వెహికల్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. అలానే బజాజ్ చేతకి ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు. మీలో ఎవరైనా బజాజ్ కంపెనీలో వెహికల్ తీసుకుందాం అనుకుంటే ఈ షోరూమ్ ని ఒకసారి విజిట్ చేయండి. ఈ షోరూమ్ లో సేల్స్ ప్లస్ సర్వీస్ రెండు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ షోరూమ్ ఫుల్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. బెస్ట్ ప్రైస్ కి మీకు వెహికల్స్ ని సేల్ చేస్తారు. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో బజాజ్ కంపెనీ లేటెస్ట్ గా లాంచ్ చేసిన ఆల్ న్యూ 2026 బజాజ్ పల్సర్ ట్విన్ డిస్క్. ఈ వీడియోలో కంప్లీట్ గా ఈ బైక్ ను రివ్యూ చేద్దాము. ఈ బైక్ ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏమున్నాయి, అలానే ఈ లేటెస్ట్ మోడల్లో బజాజ్ కంపెనీ చేసిన అప్డేట్స్ ఏంటి అన్నీ మీకు క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్తాను. సో మీకు ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎఫర్ట్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా బాగా యూజ్ అవ్వచ్చు. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ మనం కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాము. కలర్స్ వైజ్ ఈ బైక్ అనేది టోటల్ గా 4 కలర్స్ అవైలబుల్ గా ఉంది. అన్ని కలర్స్ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాం చూడండి. రియాలిటీలో నాకు మాత్రం బ్లూ కలర్ అనేది బాగా నచ్చింది. సో అందుకే ఈ కలర్ ని తీసుకొచ్చి రివ్యూ చేస్తున్నాను. కలర్ అనేది మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మోడల్స్ వైజ్ ఈ ట్విన్ డిస్క్ అనేది ఓన్లీ సింగిల్ వేరియంట్ లోనే అవైలబుల్ గా ఉంది. సింగిల్ డిస్క్ లాగా అనలాగ్ మీటర్ వేరియంట్ అని, డిజిటల్ మీటర్ వేరియంట్ అని చెప్పి రెండు విధాలుగా ఈ ట్విన్ డిస్క్ లేదు. ఓన్లీ డిజిటల్ మీటర్ వేరియంట్ లోనే ఈ ట్విన్ డిస్క్ ని మీరు తీసుకోవాలి. ఇంకా అప్డేట్స్ గురించి డిస్కస్ చేస్తే బజాజ్ కంపెనీ లేటెస్ట్ ట్విన్ డిస్క్ లో ఫస్ట్ అప్డేట్ వైజ్ ఎల్ఈడి హెడ్ లైట్ ఇచ్చారు. సెకండ్ అప్డేట్ వైజ్ ఎల్ఈడి సిగ్నల్ లైట్స్ ఇచ్చారు. ఫైనల్ గా థర్డ్ అప్డేట్ వైజ్ గ్రాఫిక్స్ కూడా చేంజ్ చేశారు. సో మెయిన్ మేజర్గా 3 అప్డేట్స్ను ఈ లేటెస్ట్ 2026 ట్విన్ డిస్క్లో బజాజ్ కంపెనీ చేయడం జరిగింది. ఫైనల్గా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే జనరల్గా ఈ ట్విన్ డిస్క్ మోడల్ అనేది యూత్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అదే సింగిల్ డిస్క్ మోడల్ అయితే ఓల్డ్ పీపుల్కి, మిడిల్ ఏజ్ పర్సన్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ ట్విన్ డిస్క్ మోడల్ సిట్టింగ్ కూడా సేమ్ 220F సిట్టింగ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. బైక్ను రైడ్ చేసినప్పుడు మంచి స్పోర్టియర్ ఫీల్ అనేది ఉంటుంది. అలానే బజాజ్ కంపెనీ బైక్ హెడ్ లైట్ డిజైన్ చేంజ్ చేసినప్పటి నుంచి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఈ బైక్ అనేది నచ్చుతుంది. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు అనమాట. నా వరకు మాత్రం ఓకేగా అనిపించింది. సో ఓవరాల్ గా లుకింగ్ వైజ్ ఈ ట్విన్ డిస్క్ అనేది మెయిన్ గా యూత్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. కొత్తగా స్ప్లిట్ ఎల్ఈడి హెడ్ లైట్ విత్ డెరల్స్ ను ప్రొవైడ్ చేశారు. అలానే ఇక్కడ అట్రాక్టివ్ కోసం క్రోమ్ ఎలిమెంట్ ఇచ్చారు. ఫేక్ గ్రిల్ టైప్ డిజైన్ కూడా చూడొచ్చు కింద. ఓవరాల్ గా ఇది ఎల్ఈడి హెడ్ లైట్ కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. నైట్ టైం రైడ్ చేసేటప్పుడు లైట్ ఇంటెన్సిటీ, బ్రైట్నెస్, విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది ఈ వెహికల్ లో. అలానే ఇంకా పైన షార్పీ కట్ విండ్షీల్డ్ చూడొచ్చు. హెడ్ లైట్ డూమ్ కి రైట్ అండ్ లెఫ్ట్ గ్రాఫిక్స్ కూడా మెన్షన్ చేశారు. అలానే ఇంకా ఈ సిగ్నల్ లైట్స్ కంప్లీట్ గా ఎల్ఈడి ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింటే. ఈ సిగ్నల్ లైట్స్ ఫ్లెక్సిబుల్ కాదు, అదే ప్రీవియస్ మోడల్లో చూస్తే ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ ఇచ్చారు. అలానే ఇంకో చిన్న మైనస్ ఏంటంటే హజార్ లైట్స్ ను కూడా ఇవ్వకుండా స్కిప్ చేసేసారు. బట్ ఓవరాల్ గా లేటెస్ట్ ట్విన్ డిస్క్ అనేది ఆల్ ఎల్ఈడి లైటింగ్ సెటప్ తో ఉంది. అలానే ఇంకా హెడ్ లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ను ప్రొవైడ్ చేశారు. ఈ ఫ్రంట్ ఫెండర్ అనేది ప్లాస్టిక్. దీనిపైన అట్రాక్టివ్ గా ఉండటానికి కార్బన్ టైప్ టెక్స్చర్ ఇచ్చారు. అలానే ఈ బైక్ ఎలవిల్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది 6 స్పోక్స్ తో. దీనిపైన వీల్ స్ట్రైప్స్ కూడా ఇచ్చారు. రిఫ్లెక్టర్ కూడా ప్రొవైడ్ చేశారు. అలానే బైక్ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది 90/90 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. కొంచెం పెద్ద సైజ్ సస్పెన్షన్ అనమాట. రియాలిటీలో రైడ్ చేసినప్పుడు సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 280mm డిస్క్ ఇచ్చారు. ఓన్లీ సింగిల్ ఛానల్ ఏబిఎస్ మాత్రమే ఉంటుంది. ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన 2 పిస్టన్ క్యాలిపర్స్ యూజ్ చేయడం జరిగింది. ఎండ్యూరెన్స్ కంపెనీ అనేది మంచి కంపెనీనే. ఓవరాల్ గా బ్రేకింగ్ బైట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేద్దాము. ఇంజిన్ వైజ్ ఎలాంటి చేంజెస్ జరగలేదు. సేమ్ అదే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ 149.50cc OBD2B ఎయిర్ కూల్డ్ SOHC DDSI ఇంజిన్ ఈ బైక్ లో ఉంది. పవర్ ఏమో 14 bhp at the rate 8500 RPM లో, టార్క్ ఏమో 13.4 Nm at the rate 6500 RPM లో ఇంజిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. టోటల్ గా 5 స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు. ఈ ట్విన్ డిస్క్ మోడల్లో కిక్ స్టార్ట్ ఉండదు. ఇప్పుడు మనం ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బైక్ ను రైడ్ చేసేటప్పుడు పికప్ వైజ్ లిటిల్ బిట్ లేటెన్సీ ఉంటుంది. ఇదొకటి గమనించండి. అలానే ఇన్స్టెంట్ గా థ్రాటిల్ ఓపెన్ చేసినప్పుడు హ్యాండిల్ బార్ దగ్గర, ఫుట్ రెస్ట్ దగ్గర లిటిల్ బిట్ వైబ్రేషన్స్ అనేవి వస్తున్నాయి. ఇంకా గేర్ షిఫ్టింగ్ కానీ క్లచ్ కానీ పర్లేదు, మంచిగానే ఉన్నాయి. ఓవరాల్ గా ఈ బైక్ ను మనం డైలీ కమ్యూటింగ్ కి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. లాంగ్ రైడ్స్ వెళ్దాం అనుకున్న హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఈ బైక్ పర్ఫార్మెన్స్ అనేది మనకి సరిపోతుంది. బట్ ఏంటంటే బైక్ నేను రైడ్ చేసినప్పుడు ఇన్స్టెంట్ గా థ్రాటిల్ ఓపెన్ చేసినప్పుడు లిటిల్ బిట్ వైబ్రేషన్స్ వచ్చాయి. అలానే పికప్ లో లిటిల్ బిట్ లేటెన్సీ కూడా ఉంది.
బట్ మనం ఓవరాల్గా డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి పర్ఫార్మెన్స్ అనేది సరిపోతుంది. సో ఇది ఓవరాల్గా ఇంజిన్ గురించి. అలానే ఇంకా ఇంజిన్ కింద అండర్ బెల్లీ గార్డ్ ఇచ్చారు. ఈ గార్డు పైన గ్రాఫిక్స్ కూడా మెన్షన్ చేశారు. అలానే క్రాష్ గార్డ్స్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇంకా ఈ బైక్లో డ్యూల్ హార్న్స్ను ప్రొవైడ్ చేశారు. పల్సర్ హార్న్ సౌండింగ్ అనేది లౌడ్గా ఉంటుంది. అలానే వినటానికి కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కనిపిస్తున్నది ఇది క్యాటలిక్ కన్వర్టర్. దీనిపైన హీట్ షీల్డ్ కూడా ఇచ్చారు. అలానే ఈ వెహికల్ ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక ప్లస్ పాయింటే. డైలీ లైఫ్లో సెంటర్ స్టాండ్ మనకి బాగా యూజ్ అవుతుంది. ఇంకా రైడర్కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ని స్పోర్టియర్గా ఈ వెహికల్లో ప్రొవైడ్ చేశారు. ఇంకా బ్యాక్ సైడ్ పిల్లన్కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. ఫుట్ రెస్ట్ బ్రాకెట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఓపెన్ చైన్ ఉంటుంది. సో రెగ్యులర్గా చైన్ లూపింగ్ చేసుకుంటూ ఉండాలి. ఈ ట్విన్ డిస్క్లో ఏంటంటే స్టార్టింగ్లో చైన్ నాయిస్ రాదు, కానీ బైక్ను వాడగా చైన్ నాయిస్ అనేది పెరుగుతుంది. ఇది ఒకటి గమనించండి. అలానే ఇది బడ్జెట్ వెహికల్ కాబట్టి బ్యాక్ సైడ్ స్వింగామ్ వైజ్ బాక్స్ సెక్షన్ స్వింగామ్ని యూజ్ చేశారు. ఇంకా ఈ సైడ్ ప్యానల్స్ అనేవి కంప్లీట్గా ఫైబర్ ఇచ్చారు. వీటిపైన కార్బన్ టైప్ టెక్స్చర్ చూడొచ్చు, బాగుంది చూడడానికి. అలానే ఇంకా లేడీస్కి సేఫ్టీ కోసం మెటల్ శారీ గార్డ్ ఇచ్చారు. ఇన్బిల్ట్గా సైడ్ స్టఫ్ ఫుట్ రెస్ట్ అనేది రాదు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన నైట్రాక్స్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు. వీటిని కావాలనుకుంటే మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఓవరాల్గా బ్యాక్ సైడ్ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా రియాలిటీలో రైడ్ చేసేటప్పుడు బాగానే ఉంటుంది. ఇంకా ఈ బైక్లో కంప్లీట్గా మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు. ఈ లేటెస్ట్ గ్రాఫిక్స్ కూడా రియాలిటీలో చూడటానికి బాగానే ఉంది. ఇంకా ట్యాంక్ సైడ్స్ పల్సర్ అని చెప్పి 3D లోగోతో మెన్షన్ చేశారు. ఇన్బిల్ట్గా ట్యాంక్ పైన ట్యాంక్ ప్యాడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వెహికల్లో ఫ్యూల్ క్యాప్ అనేది అటాచబుల్ ఉంటుంది, డిటాచబుల్ కాదు. ఇంకా సీటింగ్ గురించి డిస్కస్ చేస్తే ట్విన్ డిస్క్లో స్ప్లిట్ సీట్ అనేది ఉంటుంది. ఓవరాల్గా రైడర్కి కుషనింగ్ కంఫర్ట్ బాగుంటుంది. పిలియన్కి కుషనింగ్ కంఫర్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పిలియన్ సీట్ స్పేస్ కూడా కొంచెం పెద్దగానే ఇచ్చారు. మీరు ట్విన్ డిస్క్ మోడల్ తీసుకున్నా సరే ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే సీట్ గ్యాబ్రెల్స్ మాత్రమే హోల్డింగ్కి కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఉంటాయి అంతే. బట్ ఓవరాల్గా కంఫర్ట్ కుషనింగ్ అనేది బాగానే ఉంటుంది ఈ మోడల్లో. సేమ్ 220F బైక్లో ఎలాంటి సిట్టింగ్ ఉంటుందో ఈ ట్విన్ డిస్క్లో కూడా సేమ్ అదే సిట్టింగ్ ఉంటుంది, స్పోర్టియర్గా. చాలా బాగుంటుంది అన్నమాట రైడ్ చేసేటప్పుడు ఫీలింగ్ అనేది. ఇంకా ఈ సీడీ ప్యానల్స్ పైన 150 అని చెప్పి గ్రాఫిక్స్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ LED టైల్ లైట్ ఇచ్చారు. ఇది స్ప్లిట్ LED టైల్ లైట్ అనమాట. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ఉంది. ఇక్కడ చిన్నగా రిఫ్లెక్టర్ కూడా ఇచ్చారు. ఓవరాల్గా ఈ బైక్ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. అలానే ఇంకా బ్యాక్ సైడ్ 120/80 17 ఇంచ్ కొంచెం వైడ్ టైర్ ఇచ్చారు. ఈ బ్యాక్ సైడ్ టైర్ ప్యాటర్న్ చూడటానికి బాగుంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ 230mm డిస్క్ ఇచ్చారు. సింగిల్ పిస్టన్ ఎండ్యూరెన్స్ క్యాలిపర్ని యూజ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ ఇక్కడ కనిపిస్తున్న రింగ్ అనేది RLP సెన్సార్, అది ABS కాదు. ఈ బైక్లో ఓన్లీ సింగిల్ ఛానల్ ABS మాత్రమే ఉంటుంది. ఓవరాల్గా మనం రైడ్ చేసేటప్పుడు బ్రేకింగ్ బైట్ అనేది బాగానే ఉంటుంది. అలానే ఇంకా ఈ బైక్లో కంప్లీట్గా మ్యాటిక్ కలర్లో సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్ ఇచ్చారు. హీట్ షీల్డ్ కూడా బ్లాక్ కలర్లోనే ఉంది. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి, బేసిక్గా ఉంటుంది. అలానే బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది షార్ట్గా. ఈ రైట్ సైడ్ ప్యానల్ కూడా సేమ్ అలానే ఉంది చూడడానికి, కార్బన్ టైప్ టెక్స్చర్తో. ఇంకా ఈ బైక్లో క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఇచ్చారు. బైక్ని మనం రైడ్ చేసేటప్పుడు లిటిల్ బిట్ కొంచెం బెండ్ అయి నడపాలి. హ్యాండ్లింగ్ అనేది కొంచెం స్పోర్టియర్గా ఉంటుంది. ఓవరాల్గా ఇవి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ కాబట్టి లుకింగ్ వైజ్ చూడటానికి కూడా బాగుంటాయి. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ హై బీము, లో బీము, పాజింగ్ ఇన్బిల్ట్గా ఇచ్చారు. అలానే ఇక్కడ కన్సోల్ ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి మోడ్ బటన్ ఉంది. కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ ఇచ్చారు. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్, కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ స్విచెస్లో ఏంటంటే బ్యాక్ లైట్ కూడా ఇస్తారు, ఇది ఒక గుడ్ థింగే. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. ఇది నార్మల్ కీనే, లేజర్ కట్ కీ కాదు. నెక్స్ట్ ఇంకా కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే సేమ్ ప్రీవియస్ మోడల్లో ఉన్న కన్సోల్ని క్యారీ అవుట్ చేశారు. ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇది. ఈ కన్సోల్ ఏంటంటే ఫీచర్స్ అనేవి బాగానే ఉంటాయి, కానీ డే టైంలో బ్రైట్నెస్ అనేది అంతగా ఏం బాగోదు. ఈ రివ్యూ వీడియో నేను రికార్డ్ చేసేటప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11:30 వరకు అవుతుంది. ఈ టైంలోనే కన్సోల్ బ్రైట్నెస్ అనేది చాలా తక్కువగా ఉంది. సో ఫ్యూచర్లోనే సరే బజాజ్ కంపెనీ కన్సోల్ని చేంజ్ చేస్తే బాగుంటుంది. ఇంకా ఈ కన్సోల్లో ఉన్న ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే RPM మీటర్ ఇచ్చారు, స్పీడోమీటర్ ఇండికేటర్ ఉంది, ఫ్యూల్ గేజ్ ఉంది, సర్వీస్ ఇండికేషన్, సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఓడాన్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, టైం కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా అడిషనల్గా డిస్టెన్స్ టు ఎంటీ ఫీచరు, ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ అని చెప్పి టోటల్గా 3 మైలేజ్ ఫీచర్స్ ఈ కన్సోల్లో ఉన్నాయి.
అలానే ఇంకా కన్సోల్కి సైడ్స్ మాల్ ఫంక్షన్ లైట్, ఏబిఎస్ లైట్, సిగ్నల్ వార్నింగ్ ఇండికేషన్, హెడ్ లైట్కి సంబంధించిన కొన్ని ఇండికేషన్ లైట్స్ కూడా ఇచ్చారు. ఈ కన్సోల్ ఏంటంటే గేర్ ఇండికేటర్ ఒకటి మిస్ అవుతుంది, అది ఇస్తే బాగుండేది. సో ఇదన్నమాట ఓవరాల్గా కన్సోల్ గురించి. నెక్స్ట్ ఇంకా కన్సోల్కి లెఫ్ట్ సైడ్ కింద టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ పోర్ట్ ఇచ్చారు, అంటే యూఎస్బి అనమాట. ఇది ఒక గుడ్ థింగే. ఇంకా ఈ బైక్ గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది, మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు. అలానే సింగిల్ థ్రాటల్ కేబుల్ ఉంది. ఈ ఫ్రంట్ బ్రేక్ లివర్, క్లచ్ లివర్ నాన్ అడ్జస్టబుల్లే. ఇంకా ఈ మిర్రర్స్ డిజైన్ కూడా చూడటానికి సింపుల్ గా పర్లేదు, బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో గ్రౌండ్ క్లియరెన్స్ 165mm ప్రొవైడ్ చేశారు. మన ఇండియన్ రోడ్స్ కి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది సరిపోతుంది. అలానే ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 150 kgs ఉంది. రియాలిటీలో లిటిల్ బిట్ వెయిట్ అనిపిస్తుంది బైక్ అనేది. అలానే ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనేది 15 లీటర్స్ ఇచ్చారు. చాలా అంటే చాలా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనమాట ఇది లాంగ్ టూరింగ్ చేసేటప్పుడు మాత్రం. అలానే సీట్ హైట్ వచ్చేసి 785mm ప్రొవైడ్ చేశారు. మైలేజ్ అప్రాక్సిమేట్ గా మీరు 40 నుంచి 45 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనల్ గా ఈ బైక్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే నేను రివ్యూ చేసిన షోరూమ్ లో 1,50,000 ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఉంది. సో స్టార్టింగ్ లో నేను షోరూమ్ నెంబర్ ప్రొవైడ్ చేశాను, వాళ్ళని మన ఛానల్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. ఏమైనా ఆఫర్స్ ఉంటే చెప్తారు. అలానే ఫైనాన్స్ డీటెయిల్స్ గురించి కూడా క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇంకా ఈ 20s మెయింటెనెన్స్ అనేది మేనేజబుల్గా ఉంటుంది. బజాజ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ కూడా బాగానే ఉంటుంది. అలానే ఆఫ్టర్ మార్కెట్ సపోర్ట్, స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కూడా ఈ బైక్ బాగానే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా బజాజ్ కంపెనీ లేటెస్ట్గా లాంచ్ చేసిన ఆల్ న్యూ 2026 బజాజ్ పల్సర్ 20s బైక్ గురించి. సో ఈ బైక్ని మనం 150cc సెగ్మెంట్లో కన్సిడర్ చేయొచ్చు. ఇది కమ్యూటింగ్ పర్పస్కి సంబంధించిన బైకే, బట్ మనం రైడ్ చేసేటప్పుడు మంచి స్పోర్టియర్ ఫీలింగ్ అనేది ఉంటుంది. అలానే ఈ బైక్ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, సర్వీస్ రీచ్ బాగుంటుంది, మైలేజ్ కూడా పర్లేదు, డీసెంట్గా ఇస్తుంది బైక్ అనేది. సో మీరు షోరూమ్కి వెళ్ళి బైక్ను రియాలిటీలో చూడండి, మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ ఏంటంటే ప్రైస్ అనేది కొంచెం తగ్గిస్తే బాగుండేది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ బైక్ గురించి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బై.